మరో కాల్ తీసుకుందామండి కాకినాడ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ నమస్కారం. కాకినాడ నుంచి సార్. ఏ డిపార్ట్మెంట్ సార్ మీరు చేసి రిటైర్డ్ అయ్యారు? ఏపీ జ్యుడిషియరీ సార్. ఏపీ జ్యుడిషియరీ. ఏపీ జ్యుడిషియరీ న్యాయ శాఖ. ఓకే సార్ చెప్పండి. రిటైర్డ్ ఆఫీసర్ నేను, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రిటైర్డ్. అయితే మేము ఇప్పుడు 2018లో రిటైర్ అయ్యాం సార్. ఓకే. ఆ తర్వాత మాకు గత గవర్నమెంట్ లో రావాల్సిన అరియర్స్ 1/7/2018 నుంచి రావాల్సినటువంటి అప్పట్లో ఒక డిఏ సంబంధించిందే మొన్న వేశారు. తర్వాత ఇంకా దానికి సంబంధించిన పోయిన పిఆర్ సంబంధించిన బకాయిలు కానీ డిఆర్సీ ఏరియర్స్ కానీ ఇంతవరకు ఎవరికి ఎందుకంటే మాతో పాటు అన్ని సంఘాలకి ఎవరికి పడలేదు అనుకోండి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఒక జేఏసీ కింద ఏర్పడి మొత్తం వీళ్ళందరూ తాటు తీసుకొచ్చి గవర్నమెంట్ తో మనం సంప్రదింపులు కానీ పోరాటం కానీ చేస్తే తప్పండి ఎవరికెవరు ఏ సంఘానికి ఆ సంఘాను ఏ నాయకుడు ఆ నాయకుడు ఇలాగ ఒంటరిగా పోరాటం చేస్తే మాత్రం ప్రభుత్వానికి చలనం ఉండదు. అటు మీరు చేసే పోరాటం వల్లే ఇప్పుడు ఇంతవరకు పాపం మా వాళ్ళకి రెండోసారి అనుకుంటాను, మొదటిసారి ఒకసారి కొంత అయింది, రెండోసారి అవుతుందని చెప్పేసి అందరూ చెప్తారు. దానికి మీకు కూడా మీకు మీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్తామని చెప్పేసి నేను. థ్యాంక్ యూ సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. సాధారణంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం, మా పరిస్థితి ఇలా ఉంది, మేము ఎంతో నరకయాతన అనుభవిస్తున్నాం అని చెప్పి కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి సార్. 3 నెలల్లోపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి హైకోర్టు ఒక దిశానిర్దేశం చేసింది. దానిలో భాగంగా ఈ 3 నెలల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని క్లియర్ చేస్తుందని మనం అనుకోవచ్చా, భావించవచ్చా? అంటే ఇప్పుడు తమ మాట్లాడొచ్చాను. మా కొలికి నాకులాగే ఒక ఆఫీసర్ పనిచేసి 2 సంవత్సరాల నుంచి రాకపోతే మన కోర్టుకి వెళ్ళారు. కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చారండి. అలాగా రేపు ఈ నెల 17వ తారీఖు కల్లా మీరు ఆయనకి ఇవ్వాలి, ఇచ్చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా కోర్టుకి రమ్మని చెప్పి కూడా ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఇంతవరకు ఈ 2 నెలల నుంచి చూస్తున్నాను, ఇంకేం పడలేదు. అంటే కేవలం ఈ ఆర్డర్స్ ఇవన్నీ మన కోర్టు మ్యాటర్స్ మీకు తెలుసు. నేను ఎందుకు ఈ అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చానంటే మీరు జ్యుడిషియరీలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది కదా అని, మన వారికి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని నేను అంటే అడ్వకేట్ గా కూడా పనిచేస్తాను ప్రస్తుతం. ఓకే సార్. అడ్వకేట్ గా పనిచేస్తాను. ఇటు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇటు జస్టిస్ కోర్టు ఈ మ్యాటర్స్ అన్ని చూస్తున్నాను నేను. మొత్తం ఎక్కడేం జరుగుతుంది ఇప్పుడు మాకైతే ఈ 11 మన పిఆర్ దాన్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ సంబంధించిన దాని మీద కూడా సుప్రీంకోర్టులో ఒక ఆయన అప్పారావు గారు, తహసీల్దార్ గారు కూడా కేసు వేశారు. ఇది 15 సంవత్సరాలు కాకుండా 11 సంవత్సరాలు 3 నెలలకే మాకు సరిపెట్టాలి ఇవ్వాలని చెప్పేసి కూడా అది నడుస్తుంది సుప్రీంకోర్టులో. అయ్యా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మాకు రావాల్సిన ఈ డిఏరియర్స్, పిఆర్సీ బకాయిలు, కొత్త పిఆర్సీ వేయడం, ఐఆర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇదంతా కూడా మరి పెద్ద ప్రస్థానంగా మిగిలిపోయి ఉంది. తర్వాత ఏమవుతుందో ఏంటో ఒక వీళ్ళందరికీ కాస్త ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఆందోళన ఉందండి. ఎందుకంటే ఎక్కువ కాలం జీవించరు కదా, ప్రతిబంధ కాలం తీసుకుంటాం లేదు అదొక ఆందోళన కూడా చాలా మందిలో ఉంది. రైట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే రాజు గారు ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పటికి కూడా అంటే ఏదో ప్రభుత్వం 7,358 కోట్ల రూపాయలు ఇచ్చింది కదా మన సమస్యలు తీరుతాయంటే లేదు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి రీసెంట్ గా రిటైర్డ్ అయిన వారికి అమౌంట్స్ పడవచ్చు, వారికన్నా ముందు రిటైర్డ్ అయినటువంటి వారు పడకపోవచ్చు. నాకు పడ్డాయి అలా తెలిసినప్పుడు వారికి ఎంతో ఆవేదన ఉంటుందండి. ఇప్పుడు సాధారణంగా మానవ నైజం ఎట్లా ఉంటుందంటే అందరికీ లేకపోతే అదొక ఇది, కానీ కొంతమందికి ఒక రకంగా అంటే అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో ఉన్న చందంగా ఒక రకమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. ఆ మానసిక క్షోభ అనేది మరీ ఎక్కువగా ఉంటుంది. అలా జరగటం వల్ల కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది మెయిన్. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వలేదు. నేను అదే చెప్తున్నాను కదండి, నెలకింతని చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తే పాత వాళ్ళ నుంచి మొదలు పెట్టాలండి. ప్రాధాన్యత క్రమం అదే కదా. మరి పాత వాళ్ళకి రేపు పొద్దున్న ఎంతకాలం ఉంటారో ఎంతకాలం ఉండరో చెప్పలేం కదా. నేనైనా సరే నిజం సార్. ఎందుకంటే ఈ మాట ఒక రిటైర్డ్ ఎంప్లాయీ చాలా మంది మాట్లాడారు మా చైర్మన్ గారితో.
నాతో మాట్లాడినటువంటి సందర్భంలో అయ్యా నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ని నేను చూస్తానా నా కల్లారా, అంత ఆవేదన వ్యక్తపరిచారంటే అతను ఎంత నిజం మానసికంగా ధైర్యాన్ని కోల్పోవడం. నా మటుకు నేనే బాధపడుతున్నాను కదా సార్, నాకే రావాలి కదా.